హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పండు మిరపకాయల నిల్వ పచ్చడి పెడుతున్నాము. దానికోసమని పండు మిరపకాయలు తీసుకుందామని మేము సెంటర్కి వెళ్ళాము. హైబ్రిడ్ 1 కేజీ తీసుకున్నాము, నాటి 2 కేజీలు తీసుకున్నాము. రెండు కలిపి పెట్టుకుంటే ఘాటుగా ఉండదు, ఎక్కువగా మాదిరిగా బాగుంటుందని చెప్పారు. కేజీ అయితే ఒక్కో కేజీ 100 రూపాయలు చెప్పారు. మేము 3 కేజీలు తీసుకున్నాము 300కి. కడటం కోసమని మేము బకెట్లో వేస్తున్నాము. బకెట్లో వేసి కాయలన్నీ శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి. ఇంకా కడటం కోసమని బకెట్లో నుండి చిల్లులు గిన్నెలో వేస్తున్నాము. శుభ్రంగా కడిగాక ఒక మంచం వేసుకొని పొడి క్లాత్ వేసుకొని వెంటనే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేసి క్లాత్ పెట్టి శుభ్రంగా తడి అంతా తుడుచుకోవాలి. లేకపోతే కాయల్లోకి నీళ్లు పోయి బూజు ఎక్కుద్ది పచ్చడి. అదిగోండి, అలా ఆరబెట్టుకోవాలి. క్లాత్ బట్టి తడి మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. శుభ్రంగా తుడుచుకుంటూ తొడియాలు ఉంటాయి కండి, వీటికి ఇవి తీసేసేయాలి. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి. ఇవి తొడియాలు ఉన్నవి, ఇవి తుడుచుకుంటే తొడియాలు తీసుకుంటే ఇట్లా పక్కకి వేయాలి. అదిగోండి, మేము తీసుకుంటూ పక్కకి వేస్తున్నాము. పండు మిరకాయలు 3 కేజీలు తీసుకున్నామండి. 3 కేజీలకి చింతపండు 3/4 కేజీ తీసుకోవాలి. చింతపండు చూడండి ఎర్రగా ఎంత బాగుందో. ఇలాంటి చింతపండు తీసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే. ఉప్పు అండి, కల్లులుప్పు వేస్తే పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. 6 గిద్దలు ఉప్పు తీసుకున్నాం మేము. ఇదిగోండి, మాకు ఇది ఎప్పుడు గిద్దతో సమానం. దీంతో మేము 6 తీసుకున్నాము. రోకల బండ రోలు ఉన్న అవకాశం ఉన్నోళ్ళు కంపల్సరీగా పచ్చడిని రోట్లో దంచుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. మాకైతే రోకల బండ రోలు ఉందని మేము రోట్లో దంచుతున్నాము. కొంతమంది అయితే లేనోళ్ళు ముక్కలు కోసి నిల్వ ఉంచుతారు. మేమైతే ఇప్పుడు వీటిని కొన్ని కాయలు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని కాయలన్నిటిని ఇప్పుడు దంచుతున్నాము. రోట్లో కొన్ని పడతాయి కాబట్టి అండి, కొన్ని దంచుతున్నాము మేము. ఫైనల్గా అయితే పండు మిరగాయలు అయిపోయినాయండి. లాస్ట్లో ఉంది దంచటం. చూడండి, అన్నీ దంచి కొంచెం ఈ డబ్బాలోకి వేసాము. జాడీలు ఉండేవాళ్ళు జాడీలో నిల్వ ఉంచుకోవచ్చు, లేకపోతే డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా ఒక 10-15 రోజులు ఇలా దంచి డబ్బాలో ఇలా నిల్వ ఉంచుకోవాలి. ఉంచుకున్నాక అప్పుడు గ్రైండర్కైనా మిక్సీ అయినా పట్టొచ్చు. 3 కేజీలు పండు మిరగాయలు తీసుకున్నాము. 3 కేజీలు పచ్చడికి మేము 1/2 కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాము. ఎల్లిపాయలు ఇలా గరపాలన్నీ ఇలా తీసామండి. తీసాక దీని పొట్టు తీయాలి. పొట్టు ఏంటంటే చేత్తో తీస్తే గోర్లు పోతాయి. అలా కాకుండా ఎల్లిపాయల్లో కొంచెం నూనె వేసుకొని అన్నిటికీ కలిపి ఎండలో పెట్టారంటే ఒక పావు గంటలో ఈజీగా పొట్టు అంతా వచ్చేస్తుందండి. అదిగో నూనె రాసి ఇప్పుడు ఎండలో పెడదాము. పావు గంట ఎండలో పెట్టామండి. చూడండి, అసలు ఇలా పట్టి ఇలా పిసుకుతుంటే వెంటనే పొట్టు ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా తేలిగ్గా వస్తాయి, కష్టపడే పని లేకోకుండా. ఇలా చేసుకోండి ఎవరైనా. ఎల్లిపాయలు చూడండి, మొత్తం పొట్టంతా తీసాము శుభ్రంగా. ఇలా నీట్గా తీసుకోవాలి పొట్టంతా. చూడండి, నూనె రాసేసరికి ఎంత నీట్గా బాగా వచ్చాయి పొట్టంతా. చూడండి ఎంత పొట్టు వచ్చిందో. అసలు సగం పొట్టే ఉందండి వీటిలో.
నూనె రాసేసేసారు కదా, చూడండి పుట్టంతా ఎలా వచ్చేసిందో. మెంతులు 50 గ్రాములు తీసుకుంటున్నామండి. 50 గ్రాముల మెంతులు దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు కూడా కొన్ని వేసుకొని వేయించుకుంటున్నాను. మెంతుల్లోని వేసి దోరగా వేయించుకోవాలి. యాభై గ్రాములు జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేయించి మిక్సీ పట్టానండి. చూడండి మెత్తగా ఎలా పట్టుకోవాలి. అబ్బా స్మెల్ మాత్రం అయితే భలేగా వస్తుంది. పచ్చడి అయితే గ్రైండర్కి వేస్తున్నామండి. గ్రైండర్కి వేసే ముందు ఎల్లిపాయలు వేసాము. కొంచెం నలిగాక పచ్చడి వేస్తాము. ఇదిగోండి పచ్చడిని కూడా గ్రైండర్లో వేసి మెత్తగా పడుతున్నాము. ఆల్రెడీ ఇదిగోండి ఒకసారి వేసాము, మెత్తగా ఇలా పట్టుకోవాలి. ఇది రెండోసారి వేస్తున్నాము గ్రైండర్కి. గ్రైండర్లో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మిక్సీలో కన్నా కూడా. పచ్చడి గ్రైండర్లో పట్టుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకోవటం వల్ల పచ్చడి అనేది కలర్ తిరగకుండా కలర్ఫుల్గా ఉంటుంది. అయితే 3 కేజీలకి 1/2 కేజీ నూనె పట్టిందండి. పచ్చడి అయితే బాగా మెదిగిపోయిందండి. మెదిగాక మెంతిపిండి వేస్తున్నాను. జీలకర్ర అన్నీ పట్టుకున్నా కదండి, అది వేసి మొత్తం ఒకసారి మళ్ళీ తిప్పుతున్నాము. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఉందో, బాగా మెదిగింది. గిన్నెలోకి తీసుకుంటున్నాము అంతా. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎర్రగా ఉంది. అయితే ఒకసారి మేము టేస్ట్ చూడటానికి కొంచెం చూశాను, అసలు సూపర్గా ఉంది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.